కాకినాడ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. నిన్నంతా తీవ్రంగా అన్వేషించినా పెద్దగా ఫలితం దక్కలేదు. 2 బోట్లు మాత్రం సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అందింది. మరో 20 బోట్ల కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇందుకోసం జాతీయ విపత్తు నిర్వహణ శాఖ రంగంలోకి దిగనుంది. ఎయిర్ ఫోర్స్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొనుంది. మత్స్యకారుల గాలింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గాలింపు చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి, మత్స్యకారుల ఆచూకీ ఏమైనా తెలిసిందా? క్రాంతి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులకు సంబంధించి గాలింపు చర్యలు 2వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇటు ఒరిస్సా పాలద్వీప్ నుంచి కూడా ఇటు మన ఏపీలోని బందర్ వరకు కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు మనకు అధికారులు సమాచారం ఇస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే కోస్ట్ గార్డ్ తో పాటుగా అటు మెరైన్ పోలీసులు, అదేవిధంగా కోస్ట్ గార్డ్ చెందిన ఒక చాపరు, రిలయన్స్ చెందిన 2 చాపర్లు, ఒక ఓఎన్జీసీ చాపర్, మొత్తం 4 చాపర్లు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎవరో ఆచూకీ తెలియలేదని చెప్పి వాళ్ళు వెన్నుతిరిగి రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఇవి గాలింపు చర్యలు కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. అయితే మనకున్న సమాచారం మేరకు కాకినాడ, దుమ్మిలిపేట, పర్లావపేట, ఏటుమగ ఈ 3 ప్రాంతాలకు చెందినటువంటి దాదాపు 23 బోట్లు గల్లంతయ్యాయి అని చెప్పిన సమాచారం. అయితే వీటిలో 3 బోట్లు మాత్రం సురక్షితంగా వచ్చాయి. ఒక బోటు విశాఖపట్నం, మరో బోటు విశాఖ జిల్లా చింతపల్లి, అదేవిధంగా మరొక బోటు కాకినాడ కుంభోక్షేత్రం రేవుకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మిగతా 20 బోట్లు ఆచూకీ తెలియాల్సి ఉంది. దాంట్లో ఒక బోటు మాత్రం ఇంజిన్ ఫెయిల్ అవడంతో గత లక్షవారం నుంచి కొంతమంది 7 మత్స్యకారులు అదే బోట్లు అక్కడే ఉండిపోయినట్లు తెలుస్తుంది. మరొక వైపు చూసినట్లయితే ఉప్పాలకు చెందిన 8 బోట్లు ఆచూకీ గల్లంతైంది. సుబ్బంపేటకు చెందిన 2 బోట్లు మాత్రం క్షేమంగా తిరిగి వచ్చాయి. మిగిలిన 6 బోట్లు సముద్రంలోనే ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్తున్నారు. దీంతో పాటుగా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం, పెరుమాళ్లపురం, వెంకయ్యపాలెం, ఉక్కుంపేట ఈ 3 గ్రామాలకు చెందినటువంటి దాదాపు 37 మంది మత్స్యకారులు ఆచూకీ గల్లంతవడంతో స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాచిటి రాజా వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టాలి, వీరు ఆచూకీ కనుక్కోవాలని చెప్పి కలెక్టర్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం మీద చూసినట్లయితే దాదాపు 150 మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియాల్సింది. ఇప్పుడే కొంతమంది మత్స్యకారులు తీరానికి చేరుకుంటున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందింది. క్రాంతికు రాజు, జాతీయ విపత్తు నివారణ సంస్థ కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు అంటే ఎంతమంది బెటాలియన్ రాబోతున్నారు, ఎంతమంది సిబ్బంది ఈ గాలింపు చర్యలు పాల్గొనబోతున్నారు? అయితే మనకున్న సమాచారం అయితే రాష్ట్ర విపత్తుల నివారణ సంఘం నిన్న గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఎటువంటి ఫలితం లభించలేదు. ఎవరు ఆచూకీ కట్టుకోకపోవడంతో ధనంజయ రెడ్డి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర విపత్తుల సంఘం ఆయన కేంద్రాన్ని కోరడం జరిగింది. జాతీయ విపత్తుల నివారణ సంఘాన్ని వెతికి పెట్టాల్సిందిగా, గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా కోరడం జరిగింది. ఖచ్చితంగా రంగంలో దిగితేనే వీళ్ళు ఆచూకీ తెలుస్తుంది. ఎందుకంటే మెరైన్ కానీ కోస్ట్ గార్డ్ కానీ కొన్ని లిమిట్స్ పరిధి ఉంటుంది. తీరం నుండి 50 నాటికల్ మైల్స్ వరకు లోపల వరకు మెరైన్ పోలీసులు, అదే 50 నాటికల్ మైల్ తర్వాత కోస్ట్ గార్డ్, 100 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత నేవీ రంగంలో చెప్పారు. ఈ మత్స్యకారులు ఎవరైతే ఫైబర్ బోట్ లో వేటకు వెళ్ళారో వీరందరూ కూడా టోనా చేపలు, ఈ మధ్య కాలంలో టోనా చేపలు వేట కోసం వెళ్తున్నారు. టోనా చేపలు దొరకాలంటే దాదాపు 100 నాటికల్ మైల్స్ దాటి వెళ్ళాలి. వాయుగుండ ప్రభావంతో వేసిన వలలన్నీ కూడా ఆ గాలి వేగం సముద్రం ఎటువైపు వేగంగా వెళ్తుందో ఆ వలలన్నీ కూడా ఆ వేగానికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మత్స్యకారులు ఆ వలలన్నీ తీసుకుని మళ్ళీ తిరిగి రావడానికి మరొక 2-3 రోజులు పడుతుంది. ఖచ్చితంగా 100 నాటికల్ మైల్స్ అవతల ఉండుంటారు వీరందరూ కూడా ఆచూకీ గల్లంతైన వాళ్ళని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. న్యాయ రంగంలో దిగితేనే వీరంతా ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. అయితే కొన్ని ఇంజిన్లు చెడిపోవడం, కొంతమందికి డీజిల్ అయిపోవడం కారణంగా అక్కడే లంగరి వేసుకుని ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. క్రాంతి. ఓకే రాజు.